గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు ట్రెండ్స్ బ్లాగ్ ప్రింట్స్ జేజేస్ బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి 120 కౌంట్ కాటన్ శారీస్ ర్యాపిడ్ ప్రింట్స్లో ఉన్నాయండి. చూద్దాం ఏమేమి ఉన్నాయో. శారీస్ అన్నీ కూడా ఆల్మోస్ట్ 6 మీటర్స్ ఉన్నాయండి. అండ్ బ్లౌజ్ వచ్చేసి 95 సెంటీమీటర్స్ టు 1 మీటర్ ఉంటుంది. థిక్ కాటన్ బ్లౌజెస్ ఉంటాయండి. సో చూద్దాం. 120 కౌంట్ కాటన్ శారీస్ చూసే ముందు ఇక్కడ ఒకటి కోటా శారీ ఉందండి. కాటన్ కోటా శారీ. ఇట్లా చీర ఇదంతా జరీ చెక్స్ వచ్చింది. చీరకంతా కూడా ఇలా జరీ చెక్స్ వచ్చింది. గ్రే అండ్ బ్లాక్లో బార్డర్ ఉంది. ఇలా గ్రే అండ్ బ్లాక్ బార్డర్ ఉంది. శారీ అంతా ఆఫ్ వైట్ శారీ పైన అంతా ఇలా ప్రింట్ వచ్చిందండి. ఇది ప్రింట్ వచ్చింది. గ్రే అండ్ బ్లాక్ బార్డర్. ఇది పళ్ళు. శారీ అంతా ఇలా జరీ చెక్స్ వచ్చింది. చెక్స్ పైనుంచే ప్రింట్ వచ్చింది. ఇది బ్లౌజ్, బ్లాక్ బ్లౌజ్, చెక్స్తో బ్లాక్ బ్లౌజ్. ఈ శారీ వచ్చేసి 2800 ప్లస్ షిప్పింగ్ అండి. చీర అంతా చెక్స్ వచ్చి మనకి ఇది ప్రింటెడ్ ఫుల్ ప్రింట్ వచ్చింది. చీర అంతా బాగుంది. ఆఫ్ వైట్ పైన ప్రింట్, గ్రే అండ్ బ్లాక్ బార్డర్. ఇది ఒక చీర ఉందండి. చెక్స్ చీర వచ్చింది. జరీ చెక్స్ వచ్చింది. చీర అంతా కూడా ఇది మెహందీ గ్రీన్లో లైట్ అండ్ డార్క్ షేడ్స్ బార్డర్. మెహందీ గ్రీన్, పెసర గ్రీన్ ఏదైనా కానీ ఆల్మోస్ట్ సిమిలర్ కలర్. ఇలా లైట్ అండ్ డార్క్ షేడ్స్ వచ్చి ప్రింట్ ఇలా వచ్చింది. రెండిటికి సేమ్ ప్రింట్ అండి. బార్డర్ కలర్స్ని బట్టి మనకు ప్రింటింగ్ కలర్స్లో డిఫరెన్స్ వచ్చింది. ప్రింటింగ్ కలర్స్ ఇచ్చారు. ఈ బ్లౌజ్ వచ్చి ఈ కలర్ ఉంది. దీనికి ఇలా డాట్స్ ప్రింట్ వచ్చింది. దీనికి డాట్స్ ప్రింట్ ఏం రాలేదు, ప్లెయిన్ అలాగే ఉంది బ్లౌజ్. దీనికి మాత్రం ఇలా మజంతా పింక్తో డాట్స్తో ప్రింట్ వచ్చింది బ్లౌజ్ పైన. చీర 2800 ప్లస్ షిప్పింగ్ అండి. ఈ 2 శారీస్ అవైలబుల్ ఉన్నాయి ఇందులో, ఈ ప్యాటర్న్లో. ఇవి వచ్చేసి 120 కౌంట్ కాటన్ శారీస్. శారీస్ అన్నీ ఆల్మోస్ట్ 6 మీటర్స్ అండ్ బ్లౌజ్ చీర. వైట్ అండ్ సీ గ్రీన్ అండి. దీనికి గ్రీన్, సీ గ్రీన్, ప్యారెట్ గ్రీన్తో ఇలా ప్రింట్ వచ్చింది. బాగుంది కలర్ కాంబినేషన్, ప్రింటింగ్ కూడా. ఇది బ్లౌజ్ 1550 ప్లస్ షిప్పింగ్ అండి. వైట్ అండ్ కాకి. ఇది బ్లౌజ్. బ్లాక్ అండ్ రెడ్తో ప్రింట్ వచ్చింది. ఇలా ఒక బార్డర్ వచ్చింది. దానిపైన బ్లాక్ హారిజాంటల్ లైన్స్ వచ్చి మళ్ళీ నిలువుగా రెడ్ లైన్స్తో ప్రింట్ వచ్చింది. బ్లాక్ టెంపుల్స్ చీరంతా. ఇది బ్లౌజ్. బాగుంది చీర. చీరంతా రెడ్ లైన్స్ వచ్చింది. ఇది వైట్ అండ్ బ్రౌన్ అండి. బ్లౌజ్ చీర వైట్ అండ్ బ్రౌన్. పళ్ళు ఎంత బాగుంది చూడండి చీర. ఇలాగా బ్లాక్ అండ్ రెడ్తో ఇక్కడ బార్డర్ వచ్చింది. బ్లాక్ టెంపుల్స్ చూడండి. ఇది ఇలా క్రాస్ వేసేసి మధ్యలో బూట. చాలా డిఫరెంట్గా చాలా బాగుందండి చీర. వైట్ అండ్ బ్రౌన్. బ్లౌజ్ ఇది. వైట్ అండ్ మెరూన్. మెరూన్ లాస్ట్ డార్కెస్ట్ పింక్, మెరూనిష్ పింక్ అనుకోవచ్చు. ఇది బ్లౌజ్ కలర్. చూస్తే మనకి ఇది ఐడియా వస్తుంది, ప్లెయిన్ ఉంటుంది కాబట్టి. పళ్ళు బ్లాక్ అండ్ ఆరెంజ్తో ప్రింట్ వచ్చింది. వైట్ పైన అంతా ఇలా ఆరెంజ్తో ప్రింట్ వచ్చిందండి. ఇలా 2 టెంపుల్స్ వచ్చినాయి వరుసగా. స్టార్చ్లో మర్చికపోయింది.
ఇలా 2 టెంపుల్స్ వచ్చి బ్లాక్ అండ్ ఆరెంజ్తో బార్డర్, ఆరెంజ్తో చీర అంతా ఫుల్ ప్రింట్ వచ్చింది. బ్లౌజ్ బాగుంది, డిఫరెంట్గా. రెడ్ అండ్ వైట్ శారీ, చెక్స్తో ప్రింట్ వచ్చిందండి చీర. సారీ, ఇది బ్లౌజ్, 1 సైడ్ చెక్స్ వచ్చింది ప్రింటింగ్. ఇది చెక్స్ వచ్చి చెక్స్ పైన మళ్ళీ ఇలా డిజైన్ చేసామండి. చీర అంతా మధ్యలో అంతా రెడ్ పైన అంతా ప్లెయిన్. ఇది పళ్ళు, చెక్స్ ప్రింటింగ్ చేసి చెక్స్ పై నుంచి రెడ్తో డిజైన్ చేసాం. ఇది చీర అంతా ప్లెయిన్, జస్ట్ టెంపుల్స్ వచ్చింది, చాలా బాగుంది. చీరలు ఉన్నాయండి, ఒకటి ఇలా డిజైన్ చేసాము చెక్స్ పైన, ఒకటి ఇలా లీవ్స్ లాగా ప్రింట్ వచ్చింది, ఒకటి ఇలా బాక్స్లు వచ్చింది ప్రింట్. సేమ్ ప్లెయిన్ చీర ఇది కూడా. పళ్ళు 1550 ప్లస్ షిప్పింగ్. 1550 ప్లస్ షిప్పింగ్. ఇది రెడ్ అండ్ వైట్ చెక్స్ వచ్చిందండి. ఇది బ్లౌజ్ ఇలా చెక్స్ వచ్చింది అండ్ ఇలా యాప్లిక్ వర్క్ వచ్చింది స్లీవ్స్కి. సేమ్ ఫ్యాబ్రిక్తో ఇలా యాప్లిక్ వర్క్ ప్రింట్ వేసి మళ్ళీ యాప్లిక్ వర్క్ ప్లస్ నక్కీ వచ్చింది. ఇది బ్లౌజ్ 2 స్లీవ్స్కి ఇలా ఉంది. బ్లౌజ్ అంతా ఇలా చెక్స్ ప్రింట్ వచ్చింది అండ్ శారీ వచ్చేసి ఇలా 2 సైడ్స్ పళ్ళు అండి. పళ్ళులో ఇదంతా రెడ్ పైన ప్లెయిన్ చీర వదిలేసి వైట్ పైన చెక్స్ ఇచ్చాము. చెక్స్ పైన వచ్చేసి మళ్ళీ ప్రింట్ వేసి నా క్లాత్తో ఇలా యాప్లిక్ వర్క్ చేపించి యాప్లిక్ వర్క్ పైన బాద్లా చేపించాము. ఇది పళ్ళు, చీర. శారీ అంతా వైట్ పైన ఇలా రెడ్ పైన ఇలా వైట్ బుటాలు వచ్చింది, వైట్ పైన రెడ్ బుటాలు వచ్చింది. శారీకి 2 సైడ్స్ డైయింగ్ వచ్చింది. ఇదండి ఈ శారీ వచ్చేసి 2250 ప్లస్ షిప్పింగ్ అండి. 2250 ప్లస్ షిప్పింగ్. ఇది బ్లౌజ్. ఇంకొక విషయం అండి, ఇది రెడ్ కలర్ మనం పిండుతుంటే కూడా కొద్దిగా నీళ్ళల్లో వదులుతుంటుంది, కానీ అయితే మనకు ఈ వైట్ పైన పట్టుకోదు కలర్. ఏ శారీస్కైనా ఈ రెడ్ కలర్ ఈ వైట్కి పట్టుకోదు, ఎందుకంటే మేము వాషింగ్ చేసి మళ్ళీ ఇలా ప్రింటింగ్ అయినాక వాషింగ్ చేస్తామండి. సో రెడ్ కలర్ అనేది మనకు ఇంకా నీళ్ళల్లో మనం పిండినప్పుడంతా కొంచెంగా నీళ్ళల్లో వదులుతుంది, బట్ మెరుపు తగ్గదు, కలర్ మెరుపు తగ్గదు. ప్లస్ ఈ కలర్ వచ్చేసి ఇక్కడ వైట్ పైన పట్టుకోదు, ఆ భయం అయితే లేదండి. సో ఇది బేజ్ కలర్, మెరూన్ కలర్, ఎంత బాగుంది కదా చీర. బ్లౌజ్, చీర. ఇది బాగుంది. వీట్ కలర్ పైన వీట్ కలర్తో ప్రింట్ వచ్చింది, బ్లాక్తో, బ్లాక్ అండ్ వీట్ కలర్తో బూటా. ఎంత బాగుంది కదా చీర, సెటిల్గా చాలా బాగుంది చీర. పింక్ అండ్ మెరూన్, మెరూన్ అంటే మెరూన్ కాదు, మన గార్నెట్ పింక్లో డార్క్ షేడ్, చాలా బాగుందండి చీర. కలర్ పింక్ పైన మొత్తం పింక్తో ఫుల్ ప్రింట్ వచ్చింది, మెరూన్ పైన బ్లాక్తో ప్రింట్ వచ్చింది. ఈ సెల్ఫ్ ప్రింట్ వచ్చిందండి, మనకు డైరెక్ట్గా అయితే బాగా కనిపిస్తుంది. ఇది పింక్ పైన పింక్తో ప్రింట్. బ్లౌజ్ 1550 ప్లస్ షిప్పింగ్. బ్రౌన్ అండ్ గ్రే. ఇది బ్లౌజ్, ఇది ఫుల్ ప్రింట్ వచ్చింది ఇలా బ్లాక్తో. చీర. ఇది పళ్ళు,
ఈ బార్డర్ లావు బార్డర్ ఇచ్చామండి బ్లాక్ అండ్ బ్రౌన్తో, అందుకని చీర అంతా ఇలా ప్లెయిన్ వదిలేసాము, సోబర్గా ఉంటుంది అని చీర. బ్లౌజ్కి మాత్రం ఇలా ఫుల్ ప్రింట్ ఇచ్చాము. ఎంత బాగుంది కదా, బ్రౌన్ కలర్ చాలా బాగుందండి. బ్రౌన్కి గ్రే, బ్లాక్ అండ్ బ్రౌన్తో చీర. ఇది సేమ్ కాంబినేషను. గ్రే పైన ఇలా బ్లాక్తో బార్డర్ ఇచ్చాం, ఇలా బ్లాక్ బార్డర్ వచ్చింది. మళ్ళీ బ్రౌన్ డాట్స్, బ్రౌన్ పైన అమ్మాయి డాల్ బొమ్మ ప్రింట్ వచ్చింది. ఇది ఈ శారీ అంతా ఫుల్ ప్రింట్ ఉంది కాబట్టి బ్లౌజ్కి వచ్చేసి జస్ట్ బార్డర్ ప్రింటింగ్ వేసి వదిలేసాం. బ్రౌన్ అండ్ గ్రీన్, పిస్తా గ్రీన్ కలర్ ఎంత బాగుందో, బ్రౌన్ గ్రీన్ మంచి కాంబినేషను. ఇది పళ్ళు, చీర బాగుంది కదా. ఇలా బ్లాక్ అండ్ గ్రీన్తో బార్డర్ వచ్చింది, మళ్ళీ పీకాక్స్తో బార్డర్ ఇచ్చామండి. బూటాలు కూడా దగ్గర దగ్గర స్ట్రైప్స్ లాగా ప్రింటింగ్ ఇచ్చాం. ఒకటి బ్లాక్ గ్రీన్, ఒకటి బ్లాక్. బ్లౌజ్ పర్పుల్ అండ్ వైట్, బ్లాక్ అండ్ పింక్తో ప్రింట్ వచ్చింది. పర్పుల్ కలర్ బ్లౌజ్, పర్పుల్ అండ్ వైట్. ఇలా వన్ సైడ్ బార్డర్ వచ్చింది, బాగుంది చీర. ఇదంతా వైట్ వచ్చేసి లైట్ పర్పుల్ కలర్. ఇది బ్లౌజ్ లైట్ బ్లూ కలర్, సీ బ్లూ కలర్ లాగా చాలా బాగుంది కలర్. ఎల్లో కలర్, ఎల్లో కూడా డిఫరెంట్ ఎల్లో అండి, లెమన్ ఎల్లో గోల్డెన్ ఎల్లో కాకుండా డిఫరెంట్గా ఉంది. చీర పళ్ళు, చీర బ్లౌజ్ పర్పుల్ అండ్ గ్రీన్తో ప్రింట్ వచ్చింది. 1550 ప్లస్ షిప్పింగ్. కాకి అండ్ మెరూన్. బ్లౌజ్, చీర పళ్ళు, చీర బాగుంది కదా, ప్రింటింగ్ కూడా చాలా బాగుంది. ఇది కాకి మెరూన్, ఇది కూడా బట్ ప్రింటింగ్ ప్యాటర్న్ డిఫరెంట్. బ్లౌజ్, చీర ఇలా వచ్చింది చూడండి ప్రింటింగ్. డైమండ్ షేప్లో బాక్స్ లాగా వచ్చి బూటాలు వచ్చింది. బాగుంది చీర. ఈ కలర్ ప్రింట్ అయితే చాలా బాగుందండి, కాకి మెరూన్. ఇది ప్రింటింగ్ కూడా ఎంత బాగుంది. ఇదండి కలంకారీ ఇలా బార్డర్ లాగా వచ్చి ప్రింట్ వచ్చి దానికి బ్లాక్ కంగోరా, బ్లాక్ అండ్ మెరూన్తో బూటా, పర్పుల్ లైట్ అండ్ డార్క్ పర్పుల్ షేడ్స్లో. ఇది బ్లౌజ్, చీర. ఇది కూడా నాకు నచ్చిన చీరల్లో ఇది ఒకటండి, లైట్ అండ్ డార్క్ పర్పుల్. చాలా బాగుంది. ఇది లెమన్ గ్రీన్ అండ్ బ్లూ కలర్. బ్లౌజ్, చీర. ఇలా పెద్ద బూటా తీసుకొని బార్డర్ లాగా ఇచ్చేసి కంగోరా వేసి బూటా వచ్చింది బ్లాక్ అండ్ గ్రీన్తో. పింక్ అండ్ మెహందీ గ్రీన్, మన డ్రై మెహందీ గ్రీన్ లాగా షేడ్ ఉందండి. ఇది బ్లౌజ్, చీర. బాగుంది ప్రింటింగ్ ప్యాటర్న్ కూడా చూడండి. $1550 ప్లస్ షిప్పింగ్ అండి శారీస్ అన్నీ కూడా. అండ్
మన షాప్ లొకేషన్ వచ్చేసి పంజగుట్ట కాలనీ. అమీర్పేట్ నుంచి పంజగుట్ట వెళ్తుంటే మెట్రో పిల్లర్ నెంబర్ 1088, అక్కడ లెఫ్ట్ సైడ్లో అగర్వాల్ హాస్పిటల్ ఉంటుంది. హాస్పిటల్ పక్క రోడ్డు తీసుకొని స్ట్రైట్ లోపలికి రావాలి. టాప్ అండ్ రైట్ సైడ్ సెంటర్ ఫర్ ఎకనామిక్ స్టడీస్ అనే బోర్డు ఉంటుందండి. అది దాటంగానే కొంచెం వసుంధర అపార్ట్మెంట్స్ ఉంటాయి. అది దాటంగానే థర్డ్ హౌస్ దగ్గర మీకు రైట్ సైడ్లో ట్రెండ్స్ బ్లాక్ ప్రింట్స్ ప్లాట్ నెంబర్ 272 అనే బోర్డు ఉంటుందండి. అందులో ఫస్ట్ ఫ్లోర్లో స్టోర్ ఉంది. అండ్ గూగుల్ మ్యాప్స్లో కూడా ట్రెండ్స్ బ్లాక్ ప్రింట్స్ పంజాగుట్ట అని పెడితే కరెక్ట్గా చూపిస్తుందండి. అండ్ మెయిన్ రోడ్కి కూడా చాలా దగ్గరండి. మీరు నడుచుకుంటూ 5 minutes స్టోర్కి రావచ్చు. మెట్రో స్టేషన్ అండ్ బస్ స్టాప్ కూడా దగ్గర ఉన్నాయండి మెయిన్ రోడ్కి. మెయిన్ రోడ్లో అక్కడ నుంచి మీరు మెట్రోకి వచ్చినా బస్కి వచ్చినా 5 minutesలో నడుచుకుంటూ స్టోర్కి వస్తారు. అండ్ ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే కాల్ చేయండి. అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ మీకు నచ్చిన శారీస్ మాకు వాట్సాప్లో షేర్ చేయండి. అవైలబిలిటీ అండ్ ప్రైస్ డీటెయిల్స్ ఇస్తాము. పేమెంట్ అయ్యాక మీకు కొరియర్ పంపిస్తామండి. అండ్ ప్లీజ్ మీరు కవర్ కట్ ఓపెన్ చేసి మెటీరియల్ చెక్ చేసుకునే ప్రొసీజర్ అంతా కూడా వీడియో తీసి పెట్టండి. ఓకే అండి, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.